నమస్తే. వెల్కమ్ టు పల్లెవ్ టీవీ. నేను భానుశ్రీ. ఇక ఇడుపు కాగితం మీద రకరకాల విమర్శలైతే చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు మన భాష యాసని కూడా అవమానించేటువంటి ప్రక్రియ చేపడుతోంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు జూమ్‌లో సిద్ధంగా ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ అడ్వకేట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం భానుశ్రీ. చెప్పండి. సార్, ఇడుపు కాయిదంకి సంబంధించి ప్రియదర్శి హీరోగా నటిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు ఒక 3 రోజుల క్రితం ఈ టైటిల్ అనేది అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ ఇడుపు కాగితం అని బయటకొచ్చిందో అప్పటి నుంచి కూడా రకరకాల విమర్శలు అనేది చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు కావచ్చు, దీని కింద ఇడుపు కాగితం అనే టైటిల్ కింద కూడా కామెంట్స్ రకరకాలుగా చేస్తున్నారు. దీన్ని మొత్తం మీద కాంట్రవర్సీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ముందుగా కొంతమందికి ఇడుపు కాగితం అంటే తెలుసు, కొంతమందికి తెలియనటువంటి సందర్భం కూడా ఉంది. అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి సార్? ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు పూర్తిగా? భానుశ్రీ, మీకు అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. ఇడుపు కాగితం గురించి ఆంధ్ర వాళ్ళకే కాదు, తెలంగాణ వాళ్ళకి కూడా సరిగ్గా తెలుస్తలేరు. అదే అంటాను సార్, కొంతమందికి తెలియనటువంటి పరిస్థితి. పాత తరం యాక్చువల్లీ ఏదో మాండలికము తెలంగాణ మాండలికం అట్లా అనుకుంటారు. మాండలికం అసలు కాదు. ఇడుపు అంటే విడుపును ప్రకృతి వికృతి అంటాం కదా. కొంచెం గ్రామీణ భాషలో విడుపును ఇడుపు అంటాం కదా. అందుకని ఇది ఇడుపు కాగితం అంటే విడుపు కాగితం. కాగితం అనేదేమో గ్రాంధికం అనిపిస్తుంది, కాగితం అనేదేమో అందులో ప్రకృతి వికృతి అది. అంటే సామాన్య ప్రజలు వాడే భాష అది. అంటే ఇది తెలంగాణ మాండలికం అంతకంటే కాదు, అచ్చ తెలుగు పదం అంటున్నారు. చాలా మంది మనకు తెలుగు పదాలు అనుకొని అచ్చ తెలుగు అనుకొని భావిస్తున్న పదాలు అచ్చ తెలుగు కానే కావంటున్నారు. దరఖాస్తు అంటున్నాం కదా, దరఖాస్తు తెలుగు కాదు, ఉర్దూ. దరఖాస్తు అనేది ఉర్దూ పదం అండి. మీరు జమీందార్ అనే సినిమా వచ్చింది కదమ్మా, జమీందార్ తెలుగు అనుకుంటున్నారా? జమీన్ అనేది భూమి, దార్ అంటే భూమి యజమాని, భూస్వామి అన్నట్టు. జమీందార్ తెలుగు అనుకుంటున్నాం, తెలుగు కాదు. అట్లా 100 పదాలు చెప్తాను. అంటే ఉర్దూ పదాలు తెలుగులో చాలా మిక్స్ అయినాయి. అది ఇక్కడ వాడతలేవు, ఆంధ్రలో ఎక్కువ వాడుతున్నారు. దరఖాస్తు అనేది వాడతాము ఆంధ్రలో. జమీందార్ అనే సినిమా ఆంధ్రలో తీసింది కదా, కొత్తగా తెలంగాణలో తీసిన సినిమా కాదు కదా. మావిడాకులు తెలుగు, మావిడాకులు అంటే 2 ఉంటాయి. మావిడాకులు కలిపి చేసిండారు. మావిడాకులు అని మామూలుగా జనాలు ఏంటంటే మా వదులు వాడతారు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మావిడాకులు తీసుకురా అంటారు. మావిడాకులు ఆయన ఏం చేసిండు, ఆ సినిమా తీసే సత్యనారాయణ గారు మావిడాకులు అని విడాకులకు అంటగా చేసిండు. అందుకని ఏమంటారంటే ఎప్పుడైనా ఏ భాష అయినా భాష సంకరం లేకుండా భాష అభివృద్ధి కాదు. భాష సంకరం అవుతూనే ఉంటది. కాకపోతే తెలంగాణ భాషలో చాలా ఉర్దూ పదాలు కలుస్తాయి. ఇప్పుడు మా బాపు, నేను నాయన బాబు నాన్న అయింది, మేము బాబు అని పిలుస్తాం. దాదా అని కొన్నిసార్లు పిలుస్తారు. కొన్ని అక్షరాలు కొందరు పలుకొస్తాయి, కొన్ని పలకరావు. పశ్చిమ బెంగాల్ వాళ్ళకు పలకరాదు వాడికి. రవీంద్రనాథ్ ఠాగూర్ మనం అంటాం, రవీంద్రనాథ్ ఠాగూర్ వాడంటాడు కదా. అట్లా ఏమంటే భాషా పదాలు అన్ని కూడా సుసంపన్నం కావాలంటే మిగతా భాష కలవాలి. ఎల్ల భాషలకెళ్ళ తల్లి సంస్కృతం అన్నట్టు తల్లి సంస్కృతమే కదా భాషలన్నిటికీ తల్లి సంస్కృతం. అలాగే లాటిన్ భాషలకి ఇంగ్లీష్ లేదమ్మా. ఇంగ్లీష్ లో చాలా లాటిన్ భాష పదాలు ఉంటాయి, గ్రీసు భాష పదాలు ఉంటాయి. ఆ సుసంపన్నం కావాలంటే భాష కలవాల్సిందే. మావిడాకులు ఏదైతే అట్లా ఉన్నదో, విడాకులు ఎట్లా అనుకుంటుందో ఇక్కడ కూడా ఇడుపు కాగితం అంటే విడిచిపెట్టే కాగితం. ఉదాహరణకు మా ఊళ్ళో మొలుగు రాజయ్య అని కోమట ఆయన ఉండేవాడు. మాకు ఇంటికి సరిగ్గా ఒక 100 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉండేది. రోడ్డు 3 రోడ్ల కూడల్లో ఉండేది. చాలా మంది ఇంటి ముందర కూర్చుండేవాళ్ళు. నాకు చిన్నప్పుడు అర్థం కాకపోయింది. చాలా వరకు నేను అడ్వకేట్ కదా, 40 ఏళ్ళ నుంచి అడ్వకేట్. కానీ నేను చాలా మంది మా అడ్వకేట్లు కూడా చాలా మంది ఈ మనకు విడాకుల కేసులు చేయొద్దు, అదే దుర్మార్గం అనుకుంటాను. నేనేమంటున్నా అంటే పెళ్లి ఎట్లా కలుపుతాం, విడాకులు కూడా చేయాల్సిందే. అడ్వకేట్ అన్నప్పుడు ఒక సామెత, తెలంగాణలో మోడ సామెత ఉంది, మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత పిల్లి వచ్చినా పట్టాలి, పియ్యి వచ్చినా పట్టాలి. ఎందుకంటే మంత్రస్థానం పిల్ల వచ్చిన చనిపోయిన పిల్ల కూడా పట్టుకోవాల్సింది, తప్పదు. అడుగులో చనిపోతుంది ఒకసారి పిల్ల, మేము పట్టడానికి లాభం లేదు కదా. పిల్లతో పాటు అశుద్ధం కూడా వస్తుంది, అశుద్ధాన్ని కూడా పట్టుకోవాల్సింది. నేను పట్టుకోని పెడతాను ముందే వీల్లేదు కదా. అట్లానే ఇక్కడ అడ్వకేసీ ఒప్పుకున్నప్పుడు మంచి చేయాలి, చెడ్డ చేయాలి కదా. చెడ్డ అంటే విడాకులు అంటే వాడు ఇష్టం లేదు, వాడు విడిపోతా అంటుంది, ఎందుకు చేయొద్దు. కానీ మొదట్లో 40-50 సంవత్సరాల క్రితం ఈ వకీలు తక్కున్నప్పుడు ఈ కాగితాలు రాసేవాళ్ళు భూముల కేసులు లేకుంటే అమ్మకాలు కొనుగోళ్లు ఇటువంటివి రాసేవాళ్ళు. కానీ కొందరు విడాకుల కాగితం అసలు అంటే ఇడుపు కాగితం అంటారు, ఇడుపు కాగితం అసలు రాయకపోయేటోళ్ళు. ఎవరు రాసేటోళ్ళు, భార్య లేని వాళ్ళు, కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళు, 50-60 ఏళ్ళు ఏజ్ వచ్చిన వాళ్ళు, భార్య చనిపోతే లేకుంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఈ కాగితం రాసేవాళ్ళు. నేను ములుగు రాజయ్య గురించి చెప్తున్నా అంటే ఆయన ఇంటి మీద రోజు 2 గ్రూపులు పంచాయతీ పెట్టుకుని కూర్చున్నాయి. ఒక్క ఊరే కాదు, మా చుట్టుపక్కల ఊళ్ళందరూ 40-50 ఊళ్ళు అక్కడికి వచ్చేటారు. ఎందుకని ఆయన ములుగు రాజయ్య అని పోయింది, ఇడుపు కాదని రాజయ్య అన్నాడు.
ఆయన పేరే ఇడుపు కాగితం రాజేయబడ్డది. ఏంటంటే 2 గ్రూపులు అంటే పిల్ల తరఫున పిల్లగాని తరఫున వచ్చి వాదులు ఆడుకొని మేము విడిపోతాం అనుకునేవాళ్ళు. ఆ పంచాయతీ అక్కడనే జరిగేది. కాగితం ఎక్కడ రాసుకోవాలి అక్కడే రాసుకోవాలి. కనుక ఆయన ఏం చేసేవాడు, చాలా పకడ్బందీగా విడిపోతామంటే మాకు పలానా ఇప్పుడు పుస్తకాలు అనుకోండి తీసి ఇచ్చేయాలి అని. ఎట్లా ఇచ్చేయాలి, మధ్యవర్తికి ఇస్తుంది, మొగనికి ఇయ్యదు. ఇట్లా అవన్నీ పాబంది ఉంటుండే. ఎట్లా ఆస్తులు ఎట్లా పంచుకోవాలి, ఏ రకంగా నీకు భార్యకి ఏం చెందాలి, భరణం ఎట్లా చెందాలి, ఇవన్నీ విడుపు కాగితాలు ఉంటాయి. ఇవన్నీ దాని ఇడుపు కాగితం రాజయ్య అని పేరే అయింది పడ్డది. ఆయన చనిపోయింది లేడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆ విడాకుల కేసులో కూడా మనం రాస్తాం కదా అన్ని, ఈ ఆస్తులు ఎవరికి చెందాలి, ఆస్తులు ఇప్పుడు మనకు కొన్ని పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చెప్పాల్సి వస్తుంది. కనుక తమిళనాడు విజయ్ ఉన్నాడు అనుకోండి, విజయ్ భార్య 250 కోట్ల రూపాయలు అడిగింది భరణం, తెలుసు కదా. నేను ఇవ్వలేనంతా, నేను 20-30 కోట్లు ఇస్తాను ఆయన అంటున్నాడు. మరి ఇడుపు కాగితమే కదా అక్కడ జరిగేది కూడా. చాలా మందికి ఏంటంటే ఆంధ్ర వాళ్లకు తెలంగాణ వాళ్ళ పేరండి, నా పిల్లలకు కూడా ఇడుపు కాగితం అంటే తెలియదు. పక్క తెలంగాణ కానీ ఎందుకు తెలుసలేదు అంటే భాష సంకరమైన కొద్దీ ఇంగ్లీష్ పదాలు చేరుతాయి, లేకుంటే ఉర్దూ పదాలు పోతాయి. నా మనవాడికి నేను బూట్లు పైతాబులు అంటున్నామా, పైతాబులు అంటే తెలియదు, మీకు కూడా తెలియదు. పైతాబులు అంటే సాక్స్, బూట్లు అంటే షూ సాక్స్ అంటే తెలుస్తుంది కదా. అందుకని భాష మారుతూ కొద్ది మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని పదాలు కొత్తవి చేరుతాయి, కొన్ని పదాలు మొత్తం పోతాయి. పొయ్యే పదాలు ఇడుపు కాగితం అనే పదం అయితే సామాన్యంగా తెలంగాణలో 40 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ తెలుసు, 40 లోపల తెలియదు. అయితే ఇడుపు కాగితం అనేది చాలా మందికి మీరు అన్నట్టుగా తెలంగాణలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఎవరైతే ఇట్లాంటి కామెంట్స్ చేశారో దీని కాంట్రవర్సీ కింద, దీన్ని తెలుగు టైటిల్స్ లో చూడాలా, తెలుగు టైటిల్స్ ఇస్తారా, అసలు ఇది ఏ భాషలో వస్తుంది, తెలుగులో వస్తుందా, ఆ తెలుగుల్నే చూడాలా అన్నట్టుగా కొంతవరకు వక్రీకరించినట్టుగా, అంటే తెలంగాణ భాష యాసని అవమానించినట్టుగా మాట్లాడడం జరిగింది, అంటే కామెంట్స్ చేయడం జరిగింది. ఇది మొత్తంగా కూడా చిలికి గాలివాన్ అయినట్టు కంప్లీట్ గా కాంట్రవర్సీకి వెళ్ళిపోయింది. అంటే ఇట్లా చేసే వాళ్ళకు ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలియని పదం ఏదైనా ఉంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం, కానీ వీళ్ళు ఇట్లా కాంట్రవర్సీ చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని ఎట్లా చూడాలంటారు సార్? దీని అభిప్రాయం? ఎవడైతే ఆకతాయి చేసిండో వాడి పేరు చాలా మంది చెప్తున్నారు, కానీ వాడు మొదట పెట్టుకున్న పేరు ఏంటంటే సర్వ మతాభిలాష ఏదో పెట్టుకున్నాడు, పేరు చెప్పకుండా అజ్ఞాత వ్యక్తిగా. అవును అవును. ఒక్క ఆకతాయి చేసిన పని వాళ్ళ తెలంగాణ అస్తిత్వ పోరాటం చుట్టూ, రాజకీయం చుట్టూ తిరుగుతుంది కదా. అక్కడికి వస్తాను నేను. అందుకని ఏంటంటే తెలియని పదాలు తెలుసుకోవాలంటే వాడు అనుకున్న తెలుగు కాదంటున్నాను నేను చెప్పిన జమీందారు సినిమా వచ్చింది, జమీందారు తెలుగు కాదు కదా, దరఖాస్తు తెలుగు కాదు కదా. అట్లాగే ఇంగ్లీష్ వాళ్ళ మీద అంటే తెలుగు మాట్లాడుతున్నాం అనుకున్న ఆంధ్రులకు ఒకటి చెప్పదలుచుకున్నాడు. ఏంటంటే ఒక ఆయనతో చెప్తున్నాడు, ఎస్టర్డే నైట్, రెండు ఇంగ్లీష్ పదాలే, మద్రాస్ మెయిల్ కి మాత్రమే తెలుగు, స్టార్ట్ అయినా ఎర్లీ మార్నింగ్ 5:30కి రీచ్ అయినా హైదరాబాద్ కి ఇలా కీ గడప ఇవన్నీ తెలుగు ఉందా ఎక్కడైనా? మీరు మాట్లాడే తెలుగు ఎట్లా అయింది అంటున్నాను. దాని మీద ఒక ఉదాహరణ చెప్తాను. కాళోజీ నారాయణరావు గారు ఒకసారి 1956 కన్నా ముందు 1953 వరకు మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నది, హైదరాబాద్ స్టేట్ అంతా కలిసి కన్నడము, అట్లాగే మహారాష్ట్ర ప్రాంతము, తెలంగాణ కలిపి ఒక స్టేట్ గా ఉండేది, హైదరాబాద్ స్టేట్ అంటారు. మహారాష్ట్రలో 5 జిల్లాలు, మన నాందేడు, పర్భని, మన గుల్బర్గా మన ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్ 5 జిల్లాలేమో మహారాష్ట్ర. అట్లాగే గుల్బర్గా, బీదర్, రాయచూర్ ఈ 3 జిల్లాలేమో కర్ణాటకలు. అవి 8, ఖమ్మమును మన రంగారెడ్డి లేదు, ఈ 8 జిల్లాలు పాతవి. ఈ మొత్తం 16 జిల్లాలు కలిసి హైదరాబాద్ స్టేట్ ఉండేది. హైదరాబాద్ స్టేట్ లో 6 భాషలు ఉండేవి. మొట్టమొదటి ఇంగ్లీషు బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది, ఉర్దూ ఏమో అధికార భాష. అవి పోగా తెలుగు, మహారాష్ట్ర, మరాఠీ, కన్నడం, ఇవి ఉర్దూ మనకు ఇంకా ఈ భాషలన్నీ ఉండేవి. మీరు ఔరంగాబాద్ స్టేషన్ పోండి, ఇప్పుడు రైల్వే స్టేషన్ పాత బోర్డు ఉంటది, ఔరంగాబాద్ అంటే ఆ తర్వాత వాక్ కొమ్మించి ఔరంగాబాద్ ఉంటుంది. ఇక్కడ 3 భాషలు పరిధినే కదా. అట్లాగే మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనకు ఇంగ్లీష్ ఉన్నది, తమిళం ఉన్నది, కన్నడం ఉంది. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మద్రాసులో కన్నడ ఉండే, ఒరియా ఉన్నది, ఎందుకంటే పరంపురం అనేది తెలుగు ఉన్నది. 5 భాషలు అక్కడ కూడా ఉండేది. కనుక భాషా సంకరం ఎట్లా అవుద్దంటే నేను చెప్పింది ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది అక్కడ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పాలించడంగా ఇంగ్లీష్ ఎక్కువైంది. ఇక్కడ తెలుగు మనకు మన ముస్లింలు పాలించింది కనుక ఉర్దూ ఎక్కువైంది ఇక్కడ, అంతే. ముస్లింల భాష కాదు ఉర్దూ అనేది. భాషా సంకరం జరుగుతుంటే ఒకసారి ఇట్లాగే 56లో ఏం జరిగిందట అంటే, హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేసేవాడు కాలేజీ. 56లో హైదరాబాద్ హైకోర్టు వచ్చేసింది. అంతకుముందు 53లో మనకు గుంటూరులో ఉండి హైదరాబాద్కి వచ్చింది. అప్పుడు ఆంధ్ర అడ్వకేట్లు తెలంగాణ వేరు కూర్చునేవాళ్ళట అదే లాబీల్లో. కూర్చుంటే ఒక ఆయన అన్నాడట, ఈయన వెక్కిరించుకుంటూ, కాలేజీ చాలా మంచి మన భాష మాట్లాడేవాడు, తురకమాంధ్ర అంటే తురకమాంధ్ర కాదు, అసలైన తెలుగు మాదే అని వాదించిన వాడు.
అప్పుడు ఆయన ఏమన్నారంటే కొంచెం పెంచి చేయడానికి సెటైర్ వేసి, అరే తెలంగాణ వాళ్ళకు కూడా తెలుగు బాగా వస్తుంది అని వాడు అన్నాడట ఆంధ్ర. ఎందుకైతే ఏమంటివిరా అని, మీరు ఏ తెలుగు అనుకుంటున్నారో నేను చెప్పిన జమీందారు దరఖాస్తు నుంచి 100 పదాలు చెప్పిండట. ఇవన్నీ ఉర్దూ పదాలు, మీరు ఉర్దూ పదాలు వాడుకుంటే తెలుగు అనుకుంటున్నారు, మేమేమో ఉర్దూగా భావిస్తున్నాం, మీరు ఉర్దూను తెలుగు అనుకుంటున్నారు, మీ అజ్ఞానం అది అని వాదించినట. అట్లాగే తెలంగాణలో కవులు లేరు, తురకాంధ్ర, ఉర్దూ వాడతారు, తురకాంధ్ర అని ఒక కవి వర్ణిస్తే ఆయన పేరు చెప్పడం ఇష్టం లేదు చేస్తే, మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ కవుల సంచిక అని 258 మంది కవులు ఇంతమంది ఉన్నారని వాళ్ళ కుటుంబపూర్వత్రాలు, వాళ్ళ గోత్రాలు, వాళ్ళ ఇంటి పిల్లలతో సహా చేసి వాళ్ళు రాసిన కవిత్వాలు అచ్చ తెలుగు ఎట్లా ఉందో అని చూపించిందట. అందుకనే ఒక సెటైర్ ఇప్పుడు ఇవాళ ఎవడో ఇడుపుకాయ మీద వేసిన సెటైర్ ఇవాళ కాదు, ఆనాటి నుంచి సెటైర్లు వేస్తేనే ఆనాటి నుంచి మూతోడ్కర్ జవాబు అంటే ఒక మీద కొట్టిన జవాబు ఇస్తూనే ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ఇక్కడికి మీ ప్రశ్నకు మళ్ళా పాటిస్తాం. ఇంకో మాట ఏంటంటే, తురకాంధ్ర అంటే ఎప్పుడైతే మన శ్రవణం ప్రతాప్ రెడ్డి గారు అన్ని చేసింది కదా, ఆ తర్వాత సీనారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనదని. మంచి పాట అంటే, వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని కూడా అన్నాడు. కానీ ఆయనే తెలంగాణ ఉద్యమంలో ఏం రాసిండు, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని. రెండుగా విడిపోయినాం, విడుపుగానే అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు ఇల్లు. కనుక ఎవడో ఆకతాయి పనిచేసిన పని నేను మీరు భావోద్వేగానికి గురి కావద్దు. భాష, ప్రాంతము, మతము, కులము ఇవన్నీ భావోద్వేగానికి గురి చేస్తాయి. భావోద్వేగం వరకు ఏం కాదు, భావోద్రేకంగా మారే ఉద్రేకంగా మారితే కొట్టుకుంటాం కదా, జరుగుతుంది అదే. ఈ ఇరుపుకాయ మన ముచ్చటను ఇక్కడికి విడిచిపెట్టే క్రమంలో ఒక మంచి పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం మన ఈ చర్చ వల్ల నేను అనుకుంటున్నాను. సూపర్ సార్. అయితే ఇప్పుడు మన తెలుగు సాంస్కృతిక సాంప్రదాయ భాష ఏదైతే ఉందో, దీన్ని కూడా ఇంకా మనం దృఢం చేసుకోవాలంటే ఏం చేయాలంటే సార్? ఇప్పుడు అందరికి అర్థమయ్యే విధంగా, చాలా మందికి కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతవరకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. భాష మారుతున్న కొద్దీ అందరూ కూడా అప్డేట్ అవుతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మనం ఆ సంస్కృతిని మర్చిపోకుండా ఉండాలంటే, ఇట్లాంటి భాష కూడా మనకి అర్థం కావాలి అంటే కూడా ఏం చేయాలంటారు? తెలుగు అకాడమీ 1969-70 మధ్యన మంచి ప్రయత్నం చేసింది. 71 తర్వాత మంచి ప్రయత్నం చేసింది తెలుగు అకాడమీ. దాని ఏంటంటే, ఈ మాండలికాలన్నీ పెట్టినట్టు. మాండలికాలని చెప్తాను, ఎక్కడైతే పరాయి పరాయి రాష్ట్రాలతో సంబంధం ఉంటుంది, అంటే సరిహద్దులు ఉంటావో అక్కడ వేరే భాష సుసంపన్నం అవుతుంది. చెప్తా, శ్రీకాకుళం జిల్లా అనుకోండి, బేగరారా అంటారు. బేగరారా అంటే వేగంగా రమ్మని కదా, వేగంగా రమ్మని అంటే కదా, త్వరగా రమ్మని. వేగం ఎందుకైంది అంటే, పశ్చిమ బెంగాల్లోకి వాళ్ళకి రాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు రబీరే అంటారు. రవి అంటే రవి అంటారు కదా, వాళ్ళకి ఆ భాష వాళ్ళకి. ఒరిస్సా కూడా ఒకనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భాగమే. కనుక మన శ్రీకాకుళం పైన ఎదుటిది బరంపురం అని, బరంపురం మనం బరంపురం అంటాం కదా, అక్కడ ఏమైతుందంటే ఈ పలకరాక వేగరారా అనేది బేగరారా అయింది కదా. అంతా మనం తమిళనాడు సరదు మన చిత్తూరు జిల్లాకి వెళ్దాం. చిత్తూరులో ఏంటంటే, సొల్లు కవులు చెప్పకరా అంటాం. సొల్లు అంటే ఏంది, తమిళంలో మాట్లాడడం. సొల్లు అంటే చెప్పు అని అర్థం. కానీ సొల్లు కవులు చెప్పకరా అంటే ఏమన్నట్టు, ఆ తమిళనాడు నుంచి, తమిళ భాష నుంచి మనం సొల్లు తీసుకున్నాం కదా. అందుకనే కర్ణాటకలో ఇటు చెప్తాను నేను, అనంతపురము, కర్నూలు, అట్లాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అట్లానే మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇవన్నీ కర్ణాటక ఆనుకొని ఉంటాయి. అప్పుడు కర్ణాటకలో చాలా కన్నడ పదాలు మన దగ్గరికి వస్తాయి కదా. కానీ కొన్నిసార్లు ఒక భాషలో ఒక పదం బూతు పదం అయితే, ఒక భాషలో ఒక బూతు పదం మంచి పదం. రండి అని మనం, రండి అంటే మనం మర్యాద చేయడం కదా. రండి అంటే ముండా అని అర్థం కన్నడంలో. అందుకని నేనేమంటున్నానంటే, భాషను బట్టి ఉండదు. కొల్లి అనేది తెలంగాణలో బూతు పదం, కొందరు ఇంటి పేరు ఆంధ్రలో. ఏం చేద్దాం చెప్పండి. కొల్లి శారద గారని మనకు జెడ్పీ చైర్పర్సన్ ఉండే మంచి మిత్రురాలు, ఆయన పేరు చెప్తాను. బంక అంటే తెలంగాణలో మంచి పదం, ఆంధ్రలో బూత్ పదం. బంక అంటే గమ్, గోండి. ఇట్లాంటివన్నీ కూడా భాష అభివృద్ధి చెందుతుంటే చాలా వరకు నాకు కూడా తెలియదమ్మా. కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి ఆదిలాబాద్ జిల్లా భైంసాకి వెళ్ళింది, చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం కదా దీన్ని. భైంసాకి వెళ్ళి, ఎందుకంటే దీన్ని ఆవేశాలు తక్కువ చేయాలంటే అసలు విషయాలు చెప్పాలి. నేను భైంసాకి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి, మీటింగ్ మొదలు కాలేదు, ఒక 50-60 మంది కూర్చున్నారు, ఇంకా చాలా మంది పెద్ద మీటింగ్. ఒక ఆయన వచ్చింది, సార్ పైలోడు వచ్చాడు సార్, దూసరోడు ఏమో జర మన ఆలస్యంగా వస్తాడు అని, తీసిరోడు ఉషీరు వస్తాడు అని. నాకు అర్థం కాదు. పైలోడు అంటే మొదటివాడు వచ్చిండు మళ్ళా వచ్చిండు కూడా. తెలంగాణలో నిజామాబాదు, ఆదిలాబాదు,
మన మెదక్ అటు పక్కన పోతే పడమటికి పోతే కర్ణాటక వైపు పోతే వారాదు వాళ్ళకి ఆడ్లు అంకాయలు అచ్చిండు అని అవును మాట్లాడతారు. అవును అవును. పై రోడ్ వచ్చిండు. పై రోడ్ అంటే మొదటి అచ్చిండు. రెండోడు అంటే దూసుడు అంటే రెండోడు అస్తనాడు అస్తడు వాడు. ఆ, తీసురోడు లవ్ ఉషీర్ అన్నట్టు నాకు అర్థం కాలేదు. లవ్ ఉషీర్ అంటే లవ్ అనేది మరాఠీ పదమే, ఉషీర్ అనేది మరాఠీ పదం. లవ్ అంటే ఎక్కువ, ఉషీర్ అంటే ఆలస్యము, ఎక్కువ ఎక్కువ ఆలస్యంగా వస్తాడు. ఇది చెప్పింది కదా నాకు తెలుసుకుని నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు ఏమంటే ఇది సార్ అని చెప్పింది ఇంకో పక్క ఆయన. సార్ అది మరాఠీ పదాలు సార్ రెండు, లవ్ అనేది ఉషీర్ అనేది. లవ్ అంటే ఈ లవ్ కాదు ఆ లవ్ అని చెప్పింది. అదే. అట్లానే చాలా సార్లు నేను జయప్రకాష్ నారాయణ గారు మన లోక్సత్తా అధినేత మేమిద్దరం కలిసి నిజామాబాద్ జిల్లా దోమకొండకు పోయినాం. ఓకే. పోగానే ఒక ఆయన వచ్చి చాలా దగ్గర ఆయన రోజు జేపీ గారు చాలా చూసేవాడు. కానీ అక్కడ ఉంటాడని తెలియదు ఆయన. ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి జేపీ గారితో, సార్ నన్ను కులం పట్టినవా సార్ అని. నాకు అర్థమైంది కానీ జేపీ గారికి అర్థం కాదు. ఓకే. రామ్మోహన్ రావు గారు ఏమంటారు చూడండి అన్నాడు. సార్ కూనం పట్టుడు అంటే నువ్వు గుర్తు పట్టినవా అని అడగడం సార్. కూనం పట్టడం అంటే గుర్తు పట్టడం. అదే. చూడండి, అంటే ప్రేమను చూపించుకోవడానికి ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని మాట్లాడతారు. నాకు భానుశ్రీ అంటే ఎంత పావురం అని మీ నాన్నమ్మ అన్నది అనుకోండి, మీ నాన్నమ్మ అన్నది అనుకోండి. పావురం అంటే ఏంది? ప్రేమ అని అర్థం. అదే. అట్లా మనం ఉత్తర తెలంగాణలో వాడతారు, నీవైతే చాలా పావురం మాకు అంటాం. అవును. పావురం అంటే అది ప్రేమ. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు అర్థమవుతుంది సార్. అంటే మరి ప్రొనౌన్సియేషన్ అంతా కూడా తెలంగాణ వింటే. తెలంగాణ కదమ్మా. ఎస్. అందుకని వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అన్నాడు శ్రీరామ్ రెడ్డి గారు. అంతేనా కాదా? అవును అవును అందుకని దానికి అనుబంధంగా చెప్తాడు మన గరికపాటి నరసింహారావు గారు ఒక మంచి మాట చెప్పాడు. అవును. అసలు తెలుగు బతికుంది తెలంగాణలో, అచ్చమైన తెలుగు పదాలు తెలంగాణలో ఉంది. అందుకని ఇడుపు కాగితం అచ్చమైన తెలుగు పదం మాండలికంగానే కాదమ్మా. అవును సార్. ఎందుకంటే ఇడుపు అంటే విడుపు, కాగితం అంటే కాగితం, పేపరు, రాసుకునే పేపరు కదా. ఆ ఇడుపు కాగితం అనేది విడాకులు రాసుకునే పేపర్ ఇడుపు కాగితం అన్నాం. దాన్ని అవును. పట్టుకొని మాకు అర్థం కాలేదు తెలుగు టైటిల్స్ అంటే దుందుడికి వ్యక్తి, అది చర్య తప్పు. దాని నుంచి ఈ రాజకీయానికి వస్తున్నా. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు కదా, ఏమన్నారంటే తెలంగాణలో కూడు అంటాం. కూడు అవును. అచ్చమైన తెలుగు పదం. కూడు తిన్నావురా అంటారు, కూడు అచ్చమైన తెలుగు పదం. బుబ తిన్నావా అంటారు, బుబ అచ్చమైన తెలుగు పదం. అవును. అన్నం తిన్నావా అంటే సంస్కృతం, అన్నం అనేది సంస్కృతం, తిన్నావా తెలుగు. అంటే మరి ఏ భాష బతుకుంది? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న మా తెలుగు అనుకునే వాళ్ళు ఉర్దూలు ఉన్నాయి, ఇంగ్లీష్ పదాలు నేను చెప్పిన రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వస్తే ఏం జరిగింది చెప్పిన కదా, అన్ని ఇంగ్లీష్ పదాలే కదా. అది అవును. తెలుగు అనుకుంటే ఎట్లా? మరి తెలంగాణ తెలుగులో ఉర్దూ ఉంటుంది, ఆంధ్ర తెలుగులో ఇంగ్లీష్ కలిస్తే నష్టం లేదట. కానీ తెలంగాణ తెలుగులో ఉర్దూ కలిసి నష్టం ఏమొచ్చింది మీకు? ఆ ఉర్దూ పదాలు మీరే వాడుతున్నారు. జమీందారు సినిమా తీసింది కదా, మరి అవును. అప్పుడు లేని తెలుగు ఇప్పుడు ఈ ఇడుపు కాయడం ఇడుపు అచ్చ తెలుగు పదం మీకు అర్థమైతే లేదు. అంటే జమీందారు ఏదో మీకు రకంగా అర్థమైంది. కాంట్రవర్సీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది సార్ ప్రతి ఒక్కరికి కూడా. చెప్తాను. యా. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు ఏమంటారంటే వత్తులు కూడా అంటే హల్లులు రాండ్రి పోండ్రి అంటారు కదా. రాండ్రి కరెక్ట్, పోండ్రి కరెక్ట్. రండి పొండి అనే మంది హల్లు అచ్చుగా మారింది, అచ్చు హల్లుగా మారింది, అంతే కదా. అవును. అవును సార్. విషయం అదే. అంటే రాండ్రి పోండ్రి అనేది ఎందుకు మాట్లాడతారు అని. ఇంకొక మాట కూడా బాగా ఎక్కిరించే మాట తెలంగాణ ప్రజలను కానీ రాయలసీమలో కూడా వాడతాడు ఇది. తెలంగాణ ఒకటి, రాయలసీమ. భానుశ్రీని తోలుకొని పోతా అని అన్నాడు అనుకోండి. నేను ఒక అన్నగా మీ దగ్గరికి వచ్చినా ఇంటి తోలుకపోతా అని తోలుకపోతే పశువులను తోలుకపోడు, భానుశ్రీని తోలుకపోయింది అన్నారు చాలా మంది. ఇప్పుడు నా మరవని నేను తోలుకపోతున్నా అన్నాడు అనుకోండి. తోలుకపోవడం అంటే పశువులు తోలుకపోతారు, మనుషులు నాని ఆంధ్రులు వెతికిరించారు మొన్నటి దాకా. తోలుకపోవడం తోడుకొని పోవడం. నేను ఎస్. చెప్పింది కాదు, మన గరిపాటి గారు చెప్పాడు. తోడుకొని పోవడం అంటే నా వెంట తీసుకెళ్లడము. అది ఎస్. ఎంత ప్రేమ ఉన్నదల్లా కదా. అవును. అంటే తోలుకొని పోతే పశువులే అని అన్నవాడు దుర్మార్గుడా కాదా? అంతే సార్. జరిగిన ఇవన్నీ అందుకని ఏంటంటే భాషా సుసంపన్నం ఎప్పుడైతే అంటే భాషలో కొత్త పదాలు చేరుతాయి. సెల్ ఫోన్ ఒకనాడు భాషలో ఉందా? మనకు ఉందా? లేదు కదా. లేదు సెల్ సార్. ఫోన్ పుట్టకు సెల్ ఫోన్ లేదు, స్కైలాబ్ పుట్టకు స్కైలాబ్ లేదు. అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలు తెలుసుకున్నాం, దానికి అదే ఉంటది కదా. బస్సు పుట్టక ముందు బస్సు ఉన్నదా? రైలు పుట్టక ముందు రైలు ఉన్నదా? అదే కదా అందుకని సార్. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు చరవాణి అంటున్నాం, సెల్ ఫోన్ చరవాణి ఒకటేనా? వాచ్ చూస్తున్నాం, మొత్తం ప్రపంచం అంతా చరవాణిలో చూస్తున్నాం. చరవాణి పెట్టుకున్నాం పేరు కదా, మొబైల్ ఫోన్ చరవాణి అన్న పట్టుకపోవచ్చు ఎక్కడికంట. ట్రాన్సిస్టర్ రేడియో కూడా తేడా ఉందా? ట్రాన్సిస్టర్ అనే మాట మన తెలుగులో ఉండేనా ఇదివరకు? లేదు కదా. ఎందుకు వాడుతున్నాం? రేడియో ఉండేనా? అందుకని కొత్త పదాలు చేరుతాయి, శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పదాలు చేరుతాయి, పాతే పోతాయి. అయితే వాడేవాడో చెప్పిండు కనుక వాడిని విమర్శించే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య బగ్గుమంటుంది, అస్తిత్వ పోరాటంగా ఇది మారింది. ఇది అవును ఎందుకు మారొద్దు, ఎట్లా చేస్తే మంచి ఉంటుంది చెప్తాను నేను. సార్. అయితే చెప్పండి. అట్లనే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇడుపు కాయిదం అని సినిమా తీస్తున్నారో
సో ఇది చాలా మంది కూడా మన తెలంగాణ నుంచి అంటే వాళ్ళని ఆశీర్వదించడమే కావచ్చు, అభిమానిస్తున్నారు కూడా. ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే బలగం సినిమా వచ్చింది, ఫిదా సినిమా వచ్చింది. ఇది కంప్లీట్ తెలంగాణ యాసలనే హీరో హీరోయిన్ కూడా మాట్లాడుకుంటా ఉంటారు. బాగా అంటే తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా, చిన్న సినిమా అయినప్పటికీ కూడా చాలా మంది ఆదరించారు, అభిమానించారు. ఇట్లా అట్లనే దీన్ని కూడా తెలంగాణ వాళ్ళు అంటే కొంతమంది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం మీద కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా ఓకే మంచి సినిమా తీస్తున్నారు, తెలంగాణ యాసకు సంబంధించి సంస్కృతికి సంబంధించి ఏదో మళ్ళా కొత్త కాన్సెప్ట్ తో వచ్చిరని కూడా అభిమానించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమాకి ఇది ఏదైతే చిలికి చిలికి గాలివానైనట్టు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే ఈ ఇడుపు కాయదం అనే భాష మీద కాంట్రవర్సీలు మొదలైపోయినాయో, సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు అంటే కొంతవరకు బాధపడుతున్నటువంటి సందర్భం కూడా ఏర్పడింది. ఎందుకంటే అటు ఇటు పోయి ఇంత మంచిగా మేము మీ ముందుకు వస్తున్నాం మీ ఆదరణతో, కానీ ఇప్పుడు ఇది ఇట్లా బగ్గుమంటున్నది ఏంది అన్న దాని మీద కూడా కొంతవరకు ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది సినిమాకి ఏమైనా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉందంటారా? సినిమాకు అంటే అనుకోని వాళ్ళకు కూడా ఒక ప్రచారం క్లారిటీ లభిస్తుంది. ఇచ్చినట్టు ఉంటది. అనుకోని ప్రచారం లభిస్తుంది సినిమాకి. వాళ్ళకి ఇంకా ఎన్ని కోట్లు పెట్టినా ఇంత ప్రచారం రాదు. ఇరుపుకాయ సినిమాకి వచ్చిన ప్రచారం కాదు. అవును, ఇది ఇప్పుడు నిజం బాగా వాళ్ళ మేలే నష్టం కాలే. ఓ రకంగా చెప్పాలంటే సార్. వాళ్ళే పుట్టిందా అని కూడా నేను అంటున్నాను. ఓకే, ఓకే. అటువంటి వాళ్ళే ఎందులో ఎవడో పుట్టించినా అని కూడా నేను అనుమానపడుతున్నాను. ఎందుకంటే బలగం ఎందుకు సక్సెస్ అయింది? మానవ సంబంధాలు బాగా చూపించారు అన్న, అంతే కదా. అవును. మానవ సంబంధాలు బాగా హృదయంగా చూపించారు కనుక బలగం సక్సెస్ అయింది. ఫిదా సినిమాలో ఒక మధ్యతరగతి కుటుంబం ఎట్లా ఉంటుంది, తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉంటున్న ఒక మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం ఎట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడిస్తే, అంటే ఇప్పటిదాకా మనం మరి ఆంధ్ర సినిమాలు చూసినాం కదా. ఆంధ్ర సినిమాలలో పెద్ద పెద్ద మహల్లు ఉంటాయి, డూప్లెక్స్ హౌజులు, డిప్లెక్స్ ఇవాళ వచ్చినాయి. అవును మన సార్, మన తెలంగాణ తెలంగాణ వాళ్ళు ప్రతి సినిమాని, ఇంగ్లీష్ సినిమాల్ని, తమిళ సినిమాల్ని, మలయాళం సినిమాల్ని, కదా అన్ని సినిమాల్ని చూడదా. ఆదరిస్తున్నారు, చూస్తున్నారు, ఈ రోజు మరి అటువంటి వీక్షిస్తున్నారు. అప్పుడు నేను కానీ ఫిదా వస్తే మన మన వాళ్ళేమో ప్రతి దాన్ని తీసుకోగలుగుతున్నారు. కానీ ఇట్లా ఆంధ్ర వాళ్ళేమో మా ఆంధ్రోళ్ళకి ఇగో ఒక క్లారిటీ ఇవ్వండి, మేము ఎట్లా చూడాలి అన్నట్టుగా ఉంటాయి. అంటే వాళ్ళు ఆదరించేటువంటి పని చేయకపోగా వెక్రించేటువంటి పనులు చేస్తా అటువంటి పనులు చేస్తా ఉన్నారు. అందుకనమ్మా ఆనాటి తురకాంధ్ర అన్న అది ఎక్కిరించడమే. ఉమ్. తెలుగు తెలంగాణ వాళ్ళకి తెలుగు బాగా వస్తుందని విక్రించడమే చెప్తున్నా కదా. ఇరుపు కాయడం మాకు అర్థం కాలేదు, తెలుగు టైటిల్స్ తెలుగు టైటిల్ సబ్ టైటిల్స్ మరి తెలుగు అచ్చ తెలుగు సినిమాలకు గోదావరి యాసలో మాట్లాడితే నాకు అర్థం కాదు కదా. మరి ఎందుకు నాకంటే నాకు తెలంగాణ వాళ్ళు సౌడు పాల్పడుతుంది, నాకు నేను చూడాలి అంటే కష్టం కదా. అందుకని సినిమా వల్ల లాభమే జరిగింది. కానీ రాజకీయ రంగంలో కూడా బాగా వచ్చింది. ఎందుకంటే చెప్తాను, ఇటీవల గతంలో 10 ఏళ్ళు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, నేను పార్టీ పక్కన పెడతాను, కేసీఆర్ ఉన్నప్పుడు కొంత ఒక హద్దు ఉండేది. కేసీఆర్ గారు కూడా ఏమన్నాడు, హైదరాబాద్ లో వచ్చి బతికే వాళ్ళు ఎవరిని మేము డిస్టర్బ్ చేయడం, బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నాం, అంతా తెలంగాణీయులే, కానీ బతుకులు దెబ్బతీసి వచ్చే రాజకీయ నాయకులకు వ్యతిరేకమేమో అని అన్నాడు కదా. 10 ఏళ్ళకి ఇంత డొల్లి కాలే కదా. ఇప్పుడు ఈ గత 2 ఏళ్ళకి ఎందుకు నడుస్తుందంటే అస్తిత్వం ఒక్కసారి అంటారు. ఎట్లా విగ్రహాలు పెడుతున్నారు తెలంగాణ. ఇప్పుడు జరిగేది ఈ ఉప్పు కాగితం ముచ్చట ఎక్కడికి పోతుందంటే తెలంగాణ అస్తిత్వం మీదకి దాడి జరుగుతుంది. భాష, సంస్కృతి వీటి వ్యతిరేకిస్తే వీడు అణచివేస్తే తప్పు జరుగుతుంది. నేనన్నమాట కాదు, రంగనాయకమ్మ గారు ప్రముఖ రచయిత్రి వారు ఉన్నారు. ఇప్పుడు వారు ఏమన్నారంటే, మన పని మనిషి భాషను మనం నేర్చుకోకపోతే మనం ఇక్కడ ఉండి ఏం లాభం అన్నది. హైదరాబాద్ ఉంటుందా, నిజాంపేట ఉంటుందా. ఆమె ఏమన్నదంటే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తప్పు మనదే, తప్పు మీదే అని. తప్పు మనదే అంటే ఆమె కూడా కప్పుకోలే, మీదే తప్పు ఆంధ్రులది. ఎందుకంటే మీరు తెలంగాణ సంస్కృతి గౌరవించరు, భాషను గౌరవించరు, పనికిరాని భాష అంటారు. మీ 2.5 జిల్లాల భాషనే మంచి జిల్లా భాష అంటారు. మరి రాయలసీమలో వేరే ఉన్నది మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం వేరే ఉంది, గోదావరి మాండలికం వేరే ఉన్నది, గుంటూరు, కృష్ణా, మన మన పశ్చిమ గోదావరి జిల్లా సగం ఏలూరు వరకే ఇది ఒక మొత్తం భాషనా కాదా, మిగతా భాష కాదా, రాయలసీమ రాయలసీమ భాష కాదా అనుకుంటూ ఏమన్నదంటే, మనం హైదరాబాద్ బతుకుంటూ హైదరాబాద్ లోని పని మనిషి భాషను మనం అవమానిస్తే పని మనిషి కొడుతుంది మనని అన్నది. నేనన్నమాట రంగనాయకమ్మ గారు, ఉప్పాల రంగనాయకమ్మ గారు అన్నదా లేదా. నేనేమంటున్నానంటే, ఇవాళ భాషను గౌరవించి నేర్చుకోండి. నేను అదే చెప్తున్నా, అన్ని భాషలను గౌరవిద్దాం, భాషలో మాండలికాన్ని గౌరవిద్దాం. వస్తాడన్నా వచ్చిండన్నా అన్నట్టే, వాడు వరంగల్ జిల్లాలో ఇప్పుడు మేము హైదరాబాద్ దగ్గర ఉంటాం, కొంచెం దాటిపోతే సిద్దిపేట దాని వాడు వత్తండు అంటారు. వత్తండి అంటే తాకు తవతి పెట్టిండు. అటు పైకి పోతే అత్తండి అంటారు, అస్తండి అంటారు. ఎటు మన నిజామాబాద్ పోతే అస్తండి అన్నా, వత్తండి అన్నా, అత్తండి అన్నా, అన్ని భాష ఒకటే కదా. తాకు తవాత పెట్టిండు కదా అనే మాట వచ్చినప్పుడు, ఏ పదాలు కొంచెం వేరువేరుగా మనం తిప్పి తిప్పి మాట్లాడినప్పటికీ అర్థం అనేది ఒకటే. రాయలసీమలో 100 రూపాయలు అంటారు, తెలంగాణ 100 రూపాయలు అంటారు. 100 రూపాయలు రాయలసీమలో అంటారు. రాయలసీమలో ఎందుకు తెలంగాణ రాయలసీమ భాష ఎందుకు కలిసిందంటే, ఒకనాడు దత్త మండలం అది. అంటే నిజాం ఆధీనంలో అటు నిజాంపేట, మచిలీపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఉంది కదా ఇక్కడ మనకు ఆంధ్రలో.
నిజాంపట్నం నిజాంకు సంబంధించింది. మచిలీపట్నం మచిలీ అంటే చేప. ఇది పక్కన దత్త మండలం 4 జిల్లాలు. అది మన రాయచూరు అండి, మన గుల్బర్గా, అట్లాగే మన ఇవన్నీ కూడా మనకు పాత హైదరాబాద్ స్టేట్ ఉండే కదా. పోతే ఏంటంటే మనకు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు గతంలో దత్త మండలాలు ఇవి. అంటే నిజాం కాలంలో ఉండేది. కనుక భాష కూడా సంకరం అయిపోయింది. రాయలసీమలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఏ భాష మాట్లాడతారో కర్నూలులో అదే భాష మాట్లాడతారు కదా. అందుకని భాషా సంకరం అయిన క్రమంలో ఎట్లా ఉంటదంటే, నేను చెప్పిన అత్తండి అన్న వత్తండి అంటే మళ్ళీ గరికేపాటి గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, తాకు తావెత్తడమే కరెక్ట్ అన్నాడు. తావొత్తే పెట్టాలి తాకు. ఇప్పుడు గొర్రె, బర్రె ఇట్లాంటివన్నీ రావత్తే ఉందా, లేకుంటే గొర్రె అని ఉన్నదా? లేదు కదా. అందుకనే ఏ పైన అక్షరం వస్తే దాని ఒత్తు అదే ఉండాలి అని గరికపాటి గారు అన్నారు. పండితుడు కదా. అందుకని ఇప్పుడు ఇది మీరు అత్తండి అంటే తప్పు, వత్తండి అంటే తప్పు అంటే ఎట్లయితే కాదు కదా. భాషను గౌరవించి నేర్చుకుందాం, తెలియకపోతే తెలుసుకుందాం. నేను చెప్పాను, తెలియకపోతే నేను ఆదిలాబాద్ లో తెలుసుకున్నాను చెప్తున్నాను. మన జేపీ గారు తెలియకపోతే జేపీ గారికి చెప్పిన పూరం పట్టినా అంటే గుర్తుపట్టడం సార్ అని. అందుకనే ఇప్పుడు రాజకీయాలు ప్రవేశించి మళ్ళీ ఇంత కంగాలి చేస్తున్నాయి. కవిత అవసరం లేని విషయం కవిత మాట్లాడింది, అది కూడా మాట్లాడు.